హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాస్ హోమ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పల్లీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేయాలండి మంచిగా. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలండి, కట్ చేసుకొని. అందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేయాలి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. 3 టీ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక బీరకాయ తీసుకుంటున్నానండి. పైన బొడిపలు మాత్రమే పీల్ తీసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని బీరకాయలో వేయాలండి. ఇలా బీరకాయ ముక్కలన్నిటికీ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గపెట్టుకోవాలండి మూత పెట్టేసి. ఆ తర్వాత మూత తీసి చూడండి, అందులో కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలపండి మంచిగా. తర్వాత ఇందులో మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ని నిమిషం పాటు కలుపుతూనే ఉండాలండి. తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గ పెట్టాలి. ఆ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అయితే మంచిగా పైకి తేలుతుంది కదా. అందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలండి. వీటన్నిటిని అయితే మంచిగా కలపండి. ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో ఉడకనిచ్చుకోండి. ఆ తర్వాత మూత తీసి చూడండి, ఒకసారి కర్రీ అంతటిని అయితే కలపండి. లాస్ట్లో గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని కలపండి ఒకసారి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతే అండి, మన బీరకాయ పల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.